రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పౌష్టికాహార పంపిణీ పాఠశాల పూర్వ విద్యా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందేందుకు 5 సంవత్సరాలలోపు పిల్లలందరినీ దగ్గరలోని అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 10 నుండి 17 వరకు నిర్వహిస్తున్న అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గొల్లగూడ 3వ అంగన్వాడీ కేంద్రం పరిధిలో చిన్నపిల్లలతో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు 6 నెలల నుండి 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు కావాలని, ప్రభుత్వం వీరి కోసం ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. ప్రత్యేకించి చిన్నపిల్లలు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీ, చిన్నపిల్లలకు పాఠశాల పూర్వ విద్యలో భాగంగా నేర్చుకోవాల్సిన అంశాలు తరగతి గదిలో నేరుగా విద్యనందించే విధానం కాకుండా తొలిమెట్టు ఎలా ఉండాలన్న దానిపై, ఏం బోధించాలనే దానిపై అంగన్వాడీ కేంద్రాల ద్వారా నేర్పించడం జరుగుతుందన్నారు. ఇందుకుగాను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి కార్యక్రమాలను రూపొందించాయని, వీటిని అంగన్వాడీ స్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. అందువల్ల తప్పనిసరిగా 5 సంవత్సరాలలోపు పిల్లలను స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయాలని ఆమె పునరుద్ఘాటించారు. జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సిడిపిఓ హరిత, స్థానిక ప్రజాప్రతినిధులు సుభాష్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు మన నల్గొండ జిల్లాలో గొల్లగూడ వార్డ్ నల్గొండ మున్సిపాలిటీలో ఈరోజు మన అంగన్వాడీలో బడిబాట కార్యక్రమంని మొదలు చేయడం జరిగింది. మాతో డిడబ్ల్యూఓ గారు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఇక్కడ నమోదున్న పిల్లలు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీ మేము ఎందుకు నిర్వహిస్తున్నామంటే మన మహిళలకి, గర్భిణీ మహిళలు కావచ్చు, బాలింతలు మహిళలు కావచ్చు, లేదా ఇప్పుడు 6 months నుంచి 5 సంవత్సరం వయసున్న పిల్లలు కావచ్చు, వాళ్ళు తప్పకుండా వాళ్ళ దగ్గరున్న లొకాలిటీలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి నమోదై ఉండాలి. మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రతిష్టాత్మకంగా పథకాలు కూడా ఇప్పుడు ప్రవేశపెడతా ఉంది. దీంట్లో భాగంగా మన చిన్న పిల్లలకి, బాలింతలు మహిళలకి పోషకాహారం ఇవ్వడం, దాంతోపాటు కొన్ని ఇంటరాక్టివ్ వేస్ ఆఫ్ లెర్నింగ్. ఎందుకంటే మన చిన్న పిల్లలకి సమానంగా ఏదైతే మనం క్లాస్ రూమ్లో చదువు చెప్తామో అది కాకుండా కొన్ని ఇనీషియల్ లెవెల్లో మనం తోలి మెట్లు ఎక్కేటప్పుడు ఏమేమి చెప్పాలి అనేది, ఆ షోది ఎలా ఉండాలి అనేది దాని మీద కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ వాళ్ళు ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. సో అందరితో మా విజ్ఞప్తి, వాళ్ళు తప్పకుండా 6 months నుంచి 5 years వరకు ఉన్న పిల్లల్ని వారి చుట్టుపక్కల లొకాలిటీ ఉన్న దగ్గర అంగన్వాడీకి తప్పకుండా నమోదు చేయాలి. థ్యాంక్ యూ. ఈరోజు 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అమ్మ మాట అంగన్వాడీ బాటలో భాగంగా జిల్లా మొత్తము అంగన్వాడీ కేంద్రాల ద్వారా కుటుంబ సభ్యులందరిలోని కూడా అవగాహన కల్పిస్తున్నాము. అంగన్వాడీ కేంద్రాలకు పంపించాల్సిందిగా అందరికీ కోరుతున్నాము. ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి యొక్క అభివృద్ధిని ఏ విధంగా ఉంది అనేది అంచనా వేస్తూ వారి అభివృద్ధికి అనుగుణంగా ఆటపాటల ద్వారా విద్యను అనేది అందిస్తున్నాము. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ప్రీ స్కూల్ మెటీరియల్ ఇవ్వచ్చు, ఫర్నిచర్ కావచ్చు, అన్నీ కూడా అందించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలలో అన్ని విధాలుగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ సిలబస్ ఏదైతే ఉందో అదంతా కూడా అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్నాము. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అంగన్వాడీ కేంద్రాలకు మీ పిల్లల్ని పంపాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమంతో నల్గొండ పట్టణంలోని గొల్లగూడలో 3వ నెంబర్ అంగన్వాడీ కేంద్రంలో గౌరవ కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రానికి ప్రధానంగా ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో 1 నుంచి 5 నెలల పిల్లలు ఉంటారో వారందరికీ కూడా పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశము. దాంతోపాటు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి వారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సారథ్యంలో ఈ అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పదంలో వెళ్తుంది. ప్రధానంగా ఏంటంటే అంగన్వాడీకి సంబంధించి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతోనే ప్రతి సంవత్సరం వారికి మెనూ అందించడంలో ప్రతిదీ ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వము ముందుంటుంది. పేదల సంక్షేమము, అంగన్వాడీల సంక్షేమము ప్రతి ఒక్కరి సంక్షేమంగా చేసుకుంటూ ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.